నేను ఇంకొక మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను ఒక క్వశ్చన్ కోసం. ఏంటంటే మీకు ప్రొఫెషనల్ జర్నీలో ఆ, ఘంటసాల ఎలా ఉపయోగపడ్డారని కావచ్చు, ఎలాగైనా సరే ప్రొఫెషనల్ ఆ. జర్నీ, ఇన్ యువర్ ప్రొఫెషనల్ జర్నీ, వాట్ హ్యాస్ ఘంటసాల హ్యావ్ బీన్ ఫర్ యూ? ప్రొఫెషనల్ జర్నీలో ఎన్నో ఎత్తు పదాలు ఉన్నాయి నా జీవితంలో కూడా. నేను పల్లెటూరు నుంచి వచ్చి పరాశ్రయంలో బెంగళూరులో వండుకొని ఆ, ఒక విద్యార్హత, ఒక మాస్టర్ డిగ్రీ అది పొందడానికి ఎందెందరో ఆ, సహాయంలో పెరిగాను. అయినా ఈయన పాటలు, ఆ, ఆయన ఘంటసాల గురించి, ఆయన చరిత్ర గురించి నాకు ఏమీ తెలియదు. ఏమీ తెలియదు కాదు. అయితే ఆ పాటల్లోనే అమేజింగ్ క్వాలిటీస్ నాకు కనపడేది, వినపడేది. ఆ, అది నాకు పైన చాలా ప్రభావం కలిగింది. ఒక్కరోజు ఏదో ఒక దుర్ఘటన జరిగింది నా జీవితంలో. చాలా ఆ జోలికి నేను వెళ్ళను, వివరంగా వెళ్ళను. ఏం ఏం చేశారంటే, వచ్చి కారు దిగాను. కారు వేసుకొని డ్రైవ్ చేసుకొని వచ్చాను అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్స్. ఆ 5 కిలోమీటర్లు కూడా ఏదో ఒక ఘంటసాల రాగాన్ని ఆలపిస్తూ వచ్చాను. అది 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 ఏమి జరిగింది ఘటన అన్ని మర్చిపోయింది. నేను ఒక్కడే ఉన్నాను కారులో, డ్రైవ్ చేస్తూ వస్తున్నాను. అలాగే ఇంటికి వచ్చే వరకు ఆ పాట, ఓహో అది అలా జరిగిందా అనిపించింది. సో అలా ఆ, చెప్పలేను. అలా ఒక్క నిమిషం బ్యాటరీ డౌన్ అయింది. పాపం చల్ల సుబ్బరాయుడు గారు కూడా ఆకలి అంటున్నారు. సార్, నేను నే- చూస్తూ చూస్తూ తినేసా, అయిపోయింది. నేను చూస్తూనే తినేసాను. ఎందుకంటే మీరు తినటానికి పక్కకు పోవటానికి నాకు మనస్సు రాలా. అందుకని ఆకలి వే- దంపుకోకుండా ఇటు పక్కకు పోకుండా తినేస్తున్నా. ఇదిగో చపాతీ సార్, అయిపోవచ్చింది లాస్ట్ లో ఉండా. అంటే మీరు సవ్య సాచి అనవచ్చు మిమ్మల్ని, సవ్య సాచి. చంద్రమౌళి గారు అర్జునుడికి చంద్రమౌళి గారు చెప్పండి సార్. నాకు ఇంకా 2 కోరికలు ఉండిపోయినాయి సార్. అవి ఓ రావు గారు చెప్పండి. ఘంటసాల గారి గురించి 2 కోరికలు ఇంకా ఉండిపోయాయి. ఒకటి, ఆయన నిర్మించిన 3 చిత్రాల్లోని పాటలు సంగీత సాహిత్య విశ్లేషణ రాయించాలని ఉంది. పరోపకారం, సొంత ఊరు, భక్త రఘునాథ్. అదొకటి. రెండోది, పాండవ వనవాసం, చిరంజీవులు 2 కలిపి సంగీత సాహిత్య విషయం ఒక పుస్తకం వేయాలి. శకుంతల, ఈ 3 కలిపి. మూడిట్లో సంగీతం అత్యద్భుతం. పాండవ వనవాసం, శకుంతల, చిరంజీవులు టాప్ క్లాస్ నన్ను అడిగితే. మనసైన పాట, మారని పాట, దాదాపుగా 20 తడవలు అది 20 తడవలు రిపీట్ అవుతుందండి. అది ఆల్మోస్ట్ కానీ ప్రతి క్షణము వాద్య సంగీత రూపంలో కానీ ఏదైనా కానీ అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, పాటలు కానీ అత్యద్భుతం. ఈ 2 ఉండిపోయినాయి సార్. ఇంకా నేను మీ కోరిక ఫలించును గాక అని అభిలాషిస్తాను. ఎందుకంటే ఎందుకంటే అది నా నా చేత అయ్యే పని కాదు అనుకుంటాను. ఇంకోటి ఏమిటంటే, మీ కోరిక ఇంకా దాన్ని పెద్ద కోరికగా మారుస్తాను. ఏమిటంటే, ఘంటసాల దర్శకత్వంలో విడుదలైన అన్ని చిత్రాల్లోని సంగీత విశ్లేషణ అన్ని కలిపి, అది అది ఎవరైనా చేసుకుంటే అది ఒక పెద్ద ఒక యజ్ఞం. అది దాన్ని ఎవరైనా ఒక ఆ, యజ్ఞంగా దాన్ని తీసుకొని ఇలాగే వెబ్ మీటింగ్ల ద్వారా దాన్ని క్రోడీకరించి, ఎలాగో మీరు రహస్యం గురించి, లవకుశ గురించి అద్భుతమైన పుస్తకాలు మీరు అప్పుడే తెచ్చారు. దాన్ని చేర్చి, దాంట్లో మంచి అంశాన్ని చేర్చుకొని, ఇవన్నీ మీరు చెప్పినట్లు అది ఒక అత్యద్భుతమైన గ్రంథం అవుతుంది. ఘంటసాల స్వనిర్దేశంలో, సొంత సంగీత నిర్దేశనంలో శాస్త్రీయ సంగీత విశ్లేషణ అని, అది ఒక పెద్ద ఎత్తున ప్రాజెక్టే అవుతుంది. అది చేయాలండి, ఖండితంగా చేయాలి. నా చేత అయ్యే సహాయం ఖండితంగా చేస్తాను. ఎవరైనా కొంచెం మన నరసింగ్ లాంటి యువకులు, ఉత్సాహపరుడు దానికి ముందుకు వచ్చి
మౌడి గారు ఇప్పుడు ఈ రోజు ఫోన్ ఆయన పట్టుకుందన్నారు, చెప్పాను రావు గారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో నన్ను పట్టుకున్నారు నరసింగ్ గారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో నన్ను పట్టుకొని ఈ మీటింగ్ అప్పుడే ఫిక్స్ చేసేసారు వాళ్ళు, వితిన్ 24 hours అని. సో అట్లా ఆయన కార్యదీక్ష బాగుంది. సో ఆ కార్యదీక్ష ఉండాలి, ఆ కార్యదీక్ష ఉండే వాళ్ళతో చేయొచ్చు. సంగీత పరంగా నాకు ఏది నా చేతుల సాధ్యమో దాన్ని ఖండితంగా తప్పకుండా నేను చేస్తాను. మంచి మీ కోరికలన్నీ తీరాలి, మీ కోరికలన్నీ ఒక ఈ సందర్భంలో నేను ఒక ప్రయోగం చేశాను సార్ ఇంత మటుకు. ఘంటసాల గారి సంగీతంలో 90 సినిమాల్లో పాటలు పాడించాను. అవును, కన్నడం, తమిళ్ పాడించాను. ఇంకా 24 ఎన్నో ఉన్నాయి. పాటలన్నీ సేకరించాను. టైం దొరక చేయలేదు, ఆర్కెస్ట్రా వాళ్ళు దొరక చేయలేదు. నేను ఎప్పుడు ట్రాక్స్ లో చేయలేదు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆర్కెస్ట్రాతో. అక్కడ సెట్ అయిపోయాయి. ఇంకా నిజమే, మన రావు గారు చెప్పిన విషయం దానికి సమానాంతరంగా ఆలోచిస్తే ఘంటసాల గారి గురించి ఇంకా ఎన్నెన్ని కొత్త కోణాల్లో మనము ఆలోచించవచ్చు, కొత్త గ్రంథాలను ఏ గ్రంథాలు రాయవచ్చు అని ఆలోచిస్తే అప్పుడే చెప్పాను అనుకుంటాను. ఘంటసాల నేపథ్య సంగీతాన్ని గురించే ఒక పుస్తకం రాశారు. ఆయన నేపథ్య సంగీతాన్ని ఏ భావాలకు, ఏ రసాలకు, ఏ రాగాన్ని ఎలా వాడారు. తర్వాత మన ప్రోగ్రామ్ లో చెప్పినట్టు ఎన్నో చలనచిత్ర ప్రారంభంలో ఆ శీర్షిక వస్తుంది కదా, అప్పుడు సొగసైన త్యాగరాజ కీర్తన వాడారు, క్లాసికల్ మ్యూజిక్ వాడారు. అలా దాన్ని నేపథ్య గానాన్ని గురించి అదొక విశ్లేషణ చేయొచ్చు. తర్వాత రావు గారు చెప్పినట్లు సంగీత నిర్దేశకత్వంలో వచ్చింది అది. మూడవది ఆయన పాడిన మంచి పాటలు, పద్యాలు, కొన్ని వేరే చలనచిత్రేతర గీతాలు ఇవి ఒక 100 పీసెస్ సెలెక్ట్ చేసి దాని అన్నిటికీ స్వరప్రస్తారాలు స్వరలిపి చేస్తే అది ఒక అద్భుతమైన పని. సెలెక్ట్ 100 songs of Ghantasala, including some pieces of poetry also, then write the swaras and ragas so that it will be a guide to the future generation for orchestra singers. వాళ్ళు వీళ్ళకు ఇది ఇలా ఉంటుందా అలా ఉంటుందా అని అదే ఉంటుంది. ఎందుకంటే ఈ రావు గారి అభిలాషతో ఇంకొక పక్క ఉండే ఒక లాభం ఏమిటంటే మన ఆర్కెస్ట్రా సింగర్లకు మంచి నాదశుద్ధి కావాలి, రాగజ్ఞానం కావాలి. అది మళ్ళీ వినడానికి మనం ఆశపడే ఘంటసాల కోరిక అలా పాడాలి. ఇప్పుడు రావు గారు మొన్న కార్యక్రమంలో ఎవరితోనో పాడించారు, చాలా బాగా పాడారు. శుక్లాంబరదం పాడారు, భలే మంచి రోజు పాడారు, శుద్ధి శుద్ధంగా పాడారు. అలా శుద్ధంగా పాడితే బాగుంటుంది. లేకపోతే ఎవరి గొంతు ఎలా ఉంటుందో అలాగే ఉండదు. అయితే శుద్ధి శుద్ధంగా ఉండాలి. ఘంటసాలని ఇమిటేషన్ చేసి ప్రయోజనం లేదు. ఇన్ఇమిటబుల్, నో వన్ కెన్ ఇమిటేట్. ఘంటసాల లాగా పాడే ప్రయత్నం చేయొచ్చు కానీ ఘంటసాల లాగా పాడలేదు. పాడే ప్రయత్నం చేయవచ్చు, పాడలేరు. అందుకని కొంచెం స్వరజ్ఞానము వస్తే, ఎందుకని చెప్తున్నాను ఈ మాట అంటే, ఎక్కువగా ఘంటసాల పాటలు జనానికి వెళుతుండేది ఆర్కెస్ట్రాల ముఖాంతరం. ఆంధ్రదేశంలో ఎక్కువ, మన పాశ్చాత్య దేశాల్లో కూడా ఇక్కడి నుంచి పిలిపిస్తారు కదా. అంటే ఆ పాడే పాటలు శృతి శుద్ధంగా ఉండాలి, ఉచ్చారణ శుద్ధంగా ఉండాలి. తెలిసిన వాళ్ళు, రావు గారు అలాంటి వాళ్ళతో సాహిత్యం గురించి, ఉచ్చారణ అల్పాక్షరము, సందిగ్ధత ఉంటే మహాపురాణాలు తెలుసుకొని బాగా పాడాలి. అంతా నాకే తెలుసు అని అహంకారం పడకూడదు. తర్వాత ఇప్పుడు చల్ల సుబ్బరాయుడు గారు ఎన్నో సాహిత్యాన్ని సేకరించారు. దాంట్లో ఒక వర్డ్ కూడా ఎక్కువైతే ఆమెకు తెలిసిపోద్ది. అలా కాదండి ఇది ఆయన చెప్పేస్తారు, అది ఆ శబ్దం ఇలా ఉంటుందని చెప్పేస్తారు. అలా సాహిత్య శుద్ధి చేసుకోవాలి, నాద శుద్ధి చేసుకోవాలి. ఆ ముఖాంతరంగా ఘంటసాల పాటలు ఆర్కెస్ట్రా సింగర్స్ ద్వారా వెళితే
అది కూడా నెక్స్ట్ జనరేషన్ కి ఒక గాయకుడిని తయారు చేయడానికి ఘంటసాల గానం అలా సాగడానికి దోహదపడుతుంది అని నా మేము బాగుంది రెండు సార్. ప్రోగ్రామ్స్ ఎక్స్క్లూజివ్ పద్యాలు చేశాను సార్. నేను ఎన్విఎస్ చలపతిని ఓన్లీ పద్యాలు 3 hours. మంచిది. ఒకటి కాకినాడలో చేశాం, ఒకటి హైదరాబాద్. బాగా హిట్ అయినాయి సార్. ఓన్లీ పద్యాలు పాడించాం, నో సాంగ్స్. జనాలు బాగా రిసీవ్ చేసుకుంటారు. అవును, మనం ప్రజెంట్ చేసే విధానం బట్టి మీరు అన్నట్టు జనాలు రిసీవ్ చేసుకుంటారు, లేకపోతే సరిగా పాడిపోతాయి వినరు. అవును, రంజకత ఉండాలి కదా, రంజకత ఉండాలి. తర్వాత ఎందుకంటే నాకు కరుణశ్రీ గారి ప్రభాతి పద్యాలు నాకు చాలా ఇష్టం అండి. రేగిన ముంగురులు ఆయన ఎంత బాగా పాడారండి ఆ పద్యాలన్నీ. అవన్నీ వింటుంటే ఎక్కడో ఏదో లోకల్లో మనం విహరిస్తున్నట్టు ఉంటుంది. అవును, అవును. నేను ఒక ఇప్పుడు ఒక 20-30 years వెనక నేను శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకునే మునుపు ఏఆర్ బెంగళూరులో నాకు ఒక 1/2 hour ప్రోగ్రామ్ వచ్చింది. అప్పుడు 3 ఘంటాల పాటలు పాడాను. అది దాంట్లో పాడిన మొట్టమొదటి పుట్టబోయేది బొల్లి బుజ్జాయి కోసం. ఇది చాలా అది ఇప్పటికీ కూడా ఎంతో మంది కర్ణాటకలో దాన్ని అప్పుడు విన్నప్పుడు, నేను పల్లెటూరులో ఉండేవాడిని. అక్కడ పాడి నేను ఎన్నో ఒక వారం గడిచిన తర్వాత పల్లెటూరులో మా తండ్రి రేడియో వేస్తే అక్కడ వచ్చింది. ఎంత ఆనందమో అప్పుడు వింటే. సో అది అద్భుతం. అదంట్లో ఎంత మాధుర్యము, ఎంత ఒక సౌకుమార్యత. కుంతి కుమారి పద్యాలు కానీ, అంజలి పద్యాలు, పుష్ప విలాసం పద్యాలు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ప్రైవేటు గీతాలు, ప్రైవేటు పాటలు, ప్రైవేటు అష్టపదులు, దీని ఒక వజను భారమే ఎక్కువ. దీనికి సినిమా పాటలకు పోలిస్తే నా అభిప్రాయంలో ఎక్కువ కాలంతో నిలిచేవి ఇవేనే. రావు గారు అన్నట్లు ఆ సాహిత్య భావాన్ని అర్థం తెలిసిన వారికి ఇంకా అదెందుకు మన శ్రీనాథ వీరు భక్త పోతన సినిమా గుమ్మడి గారు చేశారు కదా, రెండవ పోతన భక్త పోతన. ఎంత బాగా పాడారు శ్రీనాథ కవి పద్యాలు. అవును, గంభీరం, ఎంత గంభీరం ఉంటుంది పాటలో. జననాథోత్తమ దేవరాయ నృపతి, అది గాంభీర్యం చూడండి. కళ్యాణ్ గదా పురవీధినెదురెండ పొగడదండ. ఇందాక రావు గారు మాట్లాడుతూ ఘంటసాల గారి 3 సినిమాల గురించి మాట్లాడినప్పుడు భక్త రఘునాథ్ ఎండితెర నవల ఉంది సార్. అంటే నాకు తెలిసిన 3 సినిమాల్లో భక్త రఘునాథ్ ఎండితెర నవల మాత్రం అందుబాటులో ఉంది. అది ఒకప్పుడు నా దగ్గర ఉంటే నేను అప్పట్లో రత్నకుమార్ గారి దగ్గర ఇచ్చాను. బహుశా ఆయన దగ్గర ఉండొచ్చు. అంటే మిగతా వాటికి మనకు పాటల పుస్తకాలు తప్ప ఇతరత్ర, మనకు రికార్డులు, పాటల పుస్తకాలు తప్ప ఇతరత్ర ఏమి సమాచారం లేదు. కానీ భక్త రఘునాథ్ మాత్రం వెండితెర నవల ఉంది సార్, నేను స్వయంగా చూశాను. అయితే రావు గారు చెప్పింది భక్త రఘునాథ్ సినిమాలో ఘంటసాల గారి పాటలకు సంగీత విశ్లేషణ. అవును సార్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సినిమాలో కొన్ని శ్లోకాలు వాడారు. అవి ఆ నవల్లోనే ఉన్నాయి. మనకి ఎక్కడ పాటల పుస్తకంలో ఆ శ్లోకాలు ఎక్కడ లేవు. ఇప్పుడు మీకు నా పుస్తకంలో రఘునాథ్ చూసినప్పుడు మీకు కొన్ని శ్లోకాలు కనపడతాయి. ఆ శ్లోకాలు కేవలము ఆ ఎండితెర నవల్లోనే మాత్రమే ఉన్నాయి. నేను అక్కడి నుంచి సేకరించాను. మీకు మీ దగ్గర ఉందా సార్? అది రత్నకుమార్ గారికి ఇచ్చాను సార్. నేను అడుగుతాను కృష్ణకుమార్ గారిని. నేనే స్వయంగా ఇచ్చాను, ఎందుకంటే ఆయన వాళ్ళ సొంత సినిమాలని ఇచ్చాను సార్. నేను అడుగుతాను, అడిగి. ఆయన పరోపకారంలో పాటలు తెలుగులో 3 తప్ప దొరకవు. లీల గారు తమిళ్లో చాలా అద్భుతంగా పాడింది సార్. తమిళం చాలా బాగా పాడింది తమిళ్లో. తెలుగులో దొరకవు పాటలు. నేను తమిళ పాటలు పాడించా. చాలా ఎక్సలెంట్ కంపోజిషన్ మాస్టర్. మీకు అక్కడ ఆ భక్త రఘునాథ్ దగ్గర శ్లోకాలు, ఇప్పుడు నా శతాబ్ది గాయకుడు ఘంటసాల పుస్తకాలు చూసినప్పుడు ఆ శ్లోకాలు మీకు కనపడతాయి.
అది ఎవరు పాడిందో కూడా మనకు తెలియదు, కానీ ఆ శ్లోకాలు దాంట్లో నుంచి నేను సేకరించి పెట్టాను సార్. ఇప్పుడు మీకు ఒక క్విజ్, చిన్న క్విజ్. ఒక్క శ్లోకం పాడతాను, అది అది ఏ సినిమాలో చెప్పండి సరదాగా. దేవి ప్రపన్నార్తి హరే ప్రసీద విశ్వేశ్వరి, ప్రసీద విశ్వేశ్వరి, పాహి నిత్యం త్వమీశ్వరీ దేవి చరాచరస్య. ఈ పద్యం, ఈ శ్లోకం. ఆధారభూత జగతస్సమేత త్వమీశ్వరీ దేవి త్వమీశ్వరీ దేవి సదా త్వం వైష్ణవీ శక్తిరనంతరూపా. అని వస్తుంది. మూడు శ్లోకాలు. చల్ల సుబ్రాయుడు గారు ఈ వైపు వింటున్నాను సార్, వింటున్నాను. అంటే టచ్ చేయడానికి చూస్తున్నా, ఎక్కడ అనేది చూస్తున్నా. మాలో అందరికన్నా కూడా చల్ల సుబ్రాయుడు గారు మాత్రమే చెప్పగలరు. చూస్తున్నాను సార్. మళ్ళా అంటే చూస్తా. మూడు శ్లోకాలు దేవి పైన చెప్పిండే 3 శ్లోకాలు 3 రాగాల్లో. తెలుగు సినిమా కాదు, కన్నడ సినిమా, సతిశక్తి అనే సినిమా. నాకు తెలుగు సినిమా తప్ప ఏ భాష తెలియదు సార్. అది సతిశక్తి అనే సినిమాలో ఆ ముఖ్యమైన ఒక ఘటన బిగినింగ్ లో వస్తుంది. ఆ కథకు శివుని పూజ చేస్తూ శివపార్వతులు దేవగణ ఋషులు ఉంటారు. అప్పుడు కన్నగారి ప్రభాకర్ శాస్త్రి అద్భుతమైన 3 శ్లోకాలు, ఇవి దేవి శ్లోకాలు ఇవన్నీ. అంటే శంకరాచార్య విరచితం అని అంటారు. ఈ శ్లోకాలని పాడే ఒక వ్యక్తి ఘంటసాల అనే తీర్మానించి ఆయన ఈ 3 శ్లోకాల కోసం బెంగళూరుకు పిలిపించి రికార్డ్ చేశారు. అప్పుడు ఈ 3 శ్లోకాలు ప్రతిశక్తి అనే సినిమాలు చాలా అద్భుతంగా ఉంటాయి. తెలుగు సినిమాలు ఎక్కడ అంటే ఇది లేదు. అది అంటే టీజీ లింగప్ప నిర్దేశకుడైన ఘంటసాలకు ఈ రాగంలో పాడండి మీరు చెప్తారా ఆయన? మాస్టారు ఈ శ్లోకాన్ని మీరు ఏదో రాగంలో పాడండి, చేయొప్పింటారు అంతే కదా. చాలా బాగా సింగ్ గారు, అంటే చాలా వేళ అవుతుంది. ఇంకేదైనా ప్రశ్నలు ఉంటే అడగండి. తర్వాత నాకు కొన్ని మాటలు ఉన్నాయి సార్. యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే, మీరు పుట్టబోయేది బుల్లి బుజ్జాయి కోసమై అనేది పూర్తిగా ఒకసారి పాడితే వినాలని ఫస్ట్. అయ్యో, ఇప్పుడు నాకు స్తోమత లేదు, మరచి కూడా పోతానేమో. ఇది మర్చిపోతే పంక్తులు ఎవరైనా జ్ఞాపించండి. ఖచ్చితంగా. పుట్టబోయేది బుల్లి బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి. పుట్టబోయేది బుల్లి బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెకు పాలు పోసి పోసి. తర్వాత కలికి వెన్నెలలు రేకులకు లతలకు మారాకులకి రతికి పూల కంచాలలో రోలంబమునకు రేపటి భోజనం సిద్ధపరచి. తెల్లవారకుండ మొగ్గలలోన చొరబడి వింత వింతల రంగు
లేని విశ్వ సంసారమందు అలసిపోయితివేమో దేవాది దేవా, దేవాది దేవా, ఒక్క నిమేషము ఒక్క నిమేషము కన్నుమూయుదువుగా రమ్ము రమ్ము, తెరచితి నాకు తీరము తలుపు. ఆ ఆ ఆ కూర్చుండమా ఇంట. అద్భుతం సార్. కూర్చుండమా ఇంత కురిచీలు లేవునా, ప్రణయాంకమీ సపరచును, నైవేద్యమిడమాకు పాద్యము నిడమాకు, పన్నీరు లేదు నాక నీలతో కాళ్ళు కడుగను, పూజకై మారీట పుష్పాలు లేవునా, ప్రేమాంజలులే సమర్పించను. నైవేద్యమిడమాకు నారికేళము లేదు, హృదయమే చేతి కందియదు, లోటు రానీయకు రానీయకున్నంతలో నీకు రమ్ము, దయసేయుమాత్మపీఠము పైన అమృత జరి బిందువులు లిఖించి నా పదాంకముల యందు నీ పదాంకముల యందు కోటి స్వర్గాలు మురిపించుకొందు తండ్రి. ఇంకా పాడితే మీరందరూ ఆప్షన్ వెళ్ళిపోతారు ఇంటికి. మా అదృష్టం సార్ మీరు పాడడం కూడాను. నేను ఒక విషయం చెప్తాను అనుకుంటున్నాను. పాండవ వనవాసము, శకుంతల, ఇంకొక సినిమా ఏదో, ఇంకొక మూవీ ఏదో చెప్పారు. చిరంజీవులు ఈ మూవీ కలిపి ఒక బుక్ అన్నారు, కానీ నాకు తెలిసి పాండవ వనవాసం ఒక్కటి ఒక బుక్ సార్, చిరంజీవులు ఒక్కటి ఒక బుక్. శకుంతల గురించి నేను అంతగా చెప్పలేను, కానీ ఈ రెండు మాత్రము చూసి బాగా గమనించాను కదా. నేపథ్య సంగీతము తర్వాత ఆ పాటలకు ఉన్న సంగీతము కలిపితే పాండవ వనవాసం ఒక బుక్ అవుతుంది ఖచ్చితంగా. అదే ఒక పిహెచ్డి అవుతుంది. ఏమీ తెలియకుండా మాట్లాడుతున్న మాటలైనా సరే, అంటే ఒక శ్రోతగా నాకు అనిపించింది, నేను చెప్పాలనిపించింది అనమాట. మీరు చాలా స్వచ్ఛంగా, అచ్చంగా, అద్భుతమైన తెలుగు మాట్లాడతారు. గ్రాంథికమైన భాష మీకు చాలా బాగా తెలుసు అని నాకు అనిపిస్తుంది. మీరెందుకు ప్రయత్నం చేయకూడదు? నా చేత ఏ సహాయము సంగీత పరంగా అందించాలని అందిస్తాను. ఆ ప్రయత్నం మీరు చేయండి. మీలాంటి యువకులు చేయాలి. పాండవనవాసంతో మొదలెట్టండి. మీరు పాండవనవాసంలోనే ఒక అద్భుతమైన కొత్త రాగం ఉంది, నాటక ప్రియ అని. దాని గురించి వ్యాసాలు రాసుకుందాం. నాటక ప్రియ ఎన్నెన్నో, జైజవంతి, దాంట్లో జైజవంతి రాగంలో హిమగిరి సొగసులు కానీ, తర్వాత రాగమాలికలో మన ఆంజనేయ దండకం కానీ, పద్యాలు కానీ, తర్వాత మధురమైన తిలాంగ్ రాగంలో అభిమన్యు శశిరేఖల యుగళ గీతాలు కానీ, ఎన్నెన్నో అద్భుతాలు ఉన్నాయి. ఇది కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో యూత సమయంలో ఆయన వాడే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక సస్పెన్స్ క్రియేట్ చేసి ఎవరు గెలుస్తారు అనే సస్పెన్స్ క్రియేట్ చేయడం ఉందే, అది కూడా చాలా బాగా విశ్లేషించవచ్చు. అంటే ఆ సంగీతాన్ని స్వరాలను వాడుకొని సస్పెన్స్ క్రియేట్ చేసేది, భావాలను
రేగించేది. అది చాలా అద్భుతం. చాలా అద్భుతం. రావు గారికి ఇంకోటి చెప్తున్నాను. ఇది ఏది హేమంత్ రావు గారు లవకుశలో కూడా 2 పద్యాలు హేమంత్ రాగంలో ఉన్నాయి. దాన్ని మాండలి రాశారు ఆ పుస్తకంలో. అది కూడా హేమంత్ రాగమే. ఆ లక్ష్మణుడు చెప్పేది ఒకటి, సీతమ్మ చెప్పేది ఒకటి, ఆ 2 కూడా హేమంత్ రాగమే. అంటే హేమంత్ రాగాన్ని అంటే అంత చాలా మక్కువ ఎవరికి, మన ఘంటసాల గారికి. ఏదో ఒక సినిమాల్లో అది తొంగి చూస్తుంది. అది ప్రైవేట్ గీతాల్లో కూడా ఇది వెంకటేశ్వర వైభవంలో ఒక పద్యం ఉంది చూడండి. శైలమూర్తే నారాయణాచ్యుత హరే నలిదాయ సాక్ష, అది కూడా హేమంత్ రావు. అంటే రాజేశ్వరరావు గారు దాని మ్యూజిక్ డైరెక్టర్ అయినా అప్పుడు ఏమనుకోవాలి మనం, ఆ శ్లోకాన్ని రాజేశ్వరరావు గారు నిర్దేశించారా, రాజేశ్వరరావు గారు హేమంత్ రావు గారిని ఎక్కడ వాడలేదు. ఘంటసాల గారికి వదిలేశారు అన్నమాట. ఇవన్నీ రహస్యాన్ని మనము కల్పన చేసుకోవచ్చు, ఊహ చేసుకోవచ్చు. ఇది లాజిక్ పైన, అది ఊరికే అభిమానం కొద్ది కాదు, లాజిక్ పైన మనం. అవునవును, లాజిక్ పైన. ఇదే పాండవ వనవాసంలో మొగిలి రేకుల చిన్నదాన ఫస్ట్ క్లాస్ మంచి రావు గారు చెప్పినట్టు ఫోక్ సాంగ్ ఆర్కెస్ట్రైజేషన్ ఎలా ఉంది. అదే మాదిరి వాల్మీకిలో కూడా ఉంది. జల జల జలధార, అది కూడా ఈ మొగిలి రేకుల చిన్నదానం అంటే ఒక ఫోక్ ట్యూన్. అది ఆయన ఫోక్ కంపోజ్ చేస్తే అప్పటం అచ్చ ఫోక్ గానే ఉంటది. దాంట్లో శాస్త్రీయ సంగీతం కానీ ఇంకోటి కానీ మరొకటి కానీ చేయించు. అది ప్యూర్ ఫోక్ మాదిరినే ఉంటది. అవును సార్. డాక్టర్ కేవీ రావు గారు, మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. నేనే మ్యూట్ చేశాను ఇందాక బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వల్ల. అదే జలధార కన్నడలో పాడించే, తెలుగులో పాడించారు ఆర్కెస్ట్రా. నాకు చాలా ఇష్టమైన పాట అండి. అసలు ఆ దృశ్యం ఎంత బాగుంటుందంటే, జలపాతాలు, సింహాలు, కోయిలలు, పడవలో వీళ్ళందరూ వెళ్తుంటాం, అంత పాడటం, జలల జలధారే అని వాళ్ళంతా పాడటం. నిజంగా రెహమాన్ ఫోటోగ్రఫీ అత్యద్భుతం అండి. అవును, రెహమాన్ ఫోటోగ్రఫీ కానీ. అవునవును, దాంట్లో జలల దాంట్లో అది చూడండి. ఆ ఫోక్ ట్యూన్ లో కొంచెం వెస్టర్న్ ఇది కూడా ఉంది అక్కడ. అది ఫ్లూట్ అండి, అక్కడ ఫ్లూట్ ఎంత బాగుంటుందండి ఆ పాటలో. ఫ్లూట్ చాలా బాగుంటుంది. అది అదేమిటంటే ఆ పాటకు స్కేల్, అది ఎవరైనా శాస్త్రీయం కాదంటే ఇక్కడే పెట్టాను చూడు, చూపించాలి స్కేల్ ఇక్కడ ఉందండి. అత్యద్భుతం అండి. అదే ఇంకో పాట ఉందండి, లీల గారును ఎస్ జానకి పాడింది. లీలావతికిను రాజశేఖర్కి పాడతారండి ముద్దమే. అది ఎంత బాగుంటుందంటే వాల్మీకిలోనా? వాల్మీకిలో ఏది రావు గారు రాయుడు ముద్దమే అనే వస్తుంది తెలుగులో పాట. ఏం ట్యూన్ సార్ అది, ఘంటసాల గారు బిగినింగ్ లో వస్తుంది ఆ పాట. జానకి గారు పాడతారు, లీల గారు పాడతారు. అత్యద్భుతం చూడండి మాస్టర్ గారు, నాకు చాలా ఇష్టం. కొంచెం ఎవరైనా ట్యూన్ అంటారా సార్? అది మొదమోగనే దేవుడు మదిలోని ఆశ తీరి, మొదముగనే దేవుడు మదిలోని ఆశ తీరి. మనదే మహాబయకి, మనదే మహాబయకి, సారరరర 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 సారరర
తరారరరా, ఎస్ ఎస్ సార్, ఇదే మోహన రాగం. ఎంత మోహన రాగం గొప్పగా అది ఉంటుందండి, పాట చాలా బాగుంటుందండి. అది అత్యద్భుతం కంపోజిషన్. మోహన రాగాల్లో ఘంటసాల గారు చూపినంత వెరైటీ ఇంకా ఏ దర్శకుడు చెప్పలేదు. మోహన గారు రాగం గురించి నేను రాయలేదు ఇది రాగశాలలో ఇదివరకు. ఎంత ఆ మోహన రాగం గురించి ఒక 20 pages రాయొచ్చు ఉంది నరకు. ఎందుకంటే అది మోహన రాగము హిందుస్థానీ దీనికి దగ్గరగా ఉంటుంది. భూప్ మోహన దగ్గర ఉంటుంది. ఆ మిక్చర్ కూడా వస్తుంది అక్కడ. కొన్ని భూప్ కాదు, పహాడి. ఇప్పుడు ఇది ఉంది, ఇది సాగేను అది ఒకటి. ఈ నల్లని రాలలో దాగెను, ఏ జన్మలలో ఏ జన్మలు మ్రోగెను. అది కూడా పహాడి. అంటే ఘంటసాల ట్యూన్ చేసి మోహన అంటే మోహన గారే అవుతుంది, పహాడి అంటే మిక్స్ చేయరాదు. కొన్ని చోట్ల వస్తుంది అనుకోండి, అది మోహన రాగమే. అంటే ఇప్పుడు మనము నెమరు చేసుకున్నాం కదా వాల్మీకి మొదమాయని పాట. మొదమాయని. ముదమాయనే అంటే నాకు కన్నడం పాటే నాకు చరిత్రలో నేను కన్నడ వాల్మీకి చూశాను, తెలుగు నేను చూడలేదు. తర్వాత ఎప్పుడో చూసింది. పైగా కన్నడ వాల్మీకి ఇప్పుడు అవైలబుల్ సార్ ఆన్లైన్లో. ఉంది అవును. తెలుగు వాల్మీకి చాలా తక్కువ ఉంది, అంటే నిడివి 1 hour 30 minutes అట్లాగే ఉంది, అంతవరకే నా ఉంది. దగ్గర ఫుల్ సిడి ఉందండి, కొన్న ఆహా. కన్నడ వాల్మీకి బెంగళూరులో కొనుక్కొచ్చా. కన్నడ వాల్మీకి ఇప్పుడు గణేష్ వీడియోస్ ఎవరోనండి, గణేష్ వీడియోస్ అప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు వాళ్ళు. ఇప్పుడు లేదు సార్, అప్పుడే కొంచెం అట్లా కాదు, అంటే తెలుగు లేదంటారు సార్. శ్రీనివాస్ గారు చెప్పేది తెలుగు లేదని. తెలుగులో లేదు, తెలుగులో లేదు. అవునవును. ఏ తెలుగులో లేదంటారు? వాల్మీకి తెలుగు అదే ఉంది ఏ కదా, భాషలో వెళ్తారు? తెలుగులో ఉంది కదా. యూట్యూబ్ లో 1 hour 30 ఉంది సార్, నా దగ్గర సీడీ ఉంది. తెలుగులో ఉందా? ఓ తడ పెట్టే కదా సార్, అనురాగమెలా కొనసాగవలే, ఆ పాట దాని గురించి రాస్తూ ఈ 2 స్టిల్స్ పెట్టాను. అవునవును కన్నడ రాజకుమార్తె పెట్టాను, తెలుగులో పెట్టాను. ఆ 2 నా దగ్గర సీడీలో ఫోటో తీసి. అంటే రావు గారు సంగీతం తెలియదు, బాగానే పాడుతున్నారు, చూసారా? అదే కాదు సార్, వినాయక చవితి తమిళ్లో డబ్ చేశారు ఆ మధ్య, అది కూడా కొన్నా. ఓహో. అయితే ఎవరో మనము ముగిస్తున్నాం ఇప్పుడు చర్చ అనుకుంటాను. వాల్మీకి చిత్రం అన్నారు కదా, దాంట్లో ఒక గొప్ప సంగతి ఏమిటంటే ఈ శీర్షిక గీతం ఉందే, ఆ ఒక్క పద్యం ఇది ఉంది రామాయణంలో. రామాయణం మీరు వాల్మీకి రామాయణం తెరచి చూస్తే ప్రార్థన శ్లోకాలు ఉంటాయి. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అని వాల్మీకి పైన ఒక చిన్న శ్లోకం, అనుష్ఠుప్ శ్లోకం అది. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. కోకిలం అంటే రామ 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 అని కూజంతం రామ రామ ఇది, రామ 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 అని పలికే ఒక కోకిలమ్మ రామరామ అని పలుకుతుంటుంది. ఎవరది? వాల్మీకి రామరామేతి ఆరుహ్య కవితా శాఖ. అన్ని పోయట్రీస్ కును క్లైమాక్స్ అది, ఆది కావ్యం కదా రామాయణము. ఆ శ్లోకాన్ని మాస్టారు ఒక 20 seconds పాడుంటారు. ఆ పాటలో దాని అర్థాన్నంతాను దాన్ని శోధించి ఎంత అద్భుతంగా పాడారంటే, ఇప్పుడు నేను పాడలేను, మచ్చుక ఊరికే వినిపిస్తాను, మళ్ళీ దాని సినిమా మీరు చూసినప్పుడు పాడే. కూజంతం రామ రామేతి మధురం
మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం. అక్కడ చూడండి, శాఖం అంటే అక్కడ పైన శాఖ, కవితా శాఖ. ఆరుహ్య ఎక్కేది, ఆరుహ్య కవిత అవరోహణం అంటాం. ఆరుహ్య కవిత శాఖం. కళ్యాణి రావు ఆరుహ్య కవితా శాఖం అనే దాంట్లో ఒక చెట్టుని ఎక్కి పైన కూర్చొనే ఒక భావాన్ని ఆయన తెస్తాడు. ఆరుహ్య కవిత శాఖం వందే వాల్మీకి కోకిలం. ఆ కోకిలం, ఆ కోకిలం అనే గమకాల్లో ఆ కోకిలం ధ్వని కూడా వస్తుంది. అది ఒక మహాగాయకుని, అది ఇది ఎవరు కంటికి పడదు. ఏదో మనం పాటలు వినేస్తాము, ఇక్కడ చిన్న చిన్న 20 seconds లో ఆయన ప్రతిభ అద్భుతం.